విజయ్ కులం గురించిన చర్చ విపరీతంగా జరగడం, ఈ వ్యవహారాల నేపథ్యంలో నేను నిన్ననే ఆ వివరాలన్నీ మెన్షన్ చేశాను. ముచ్చట శ్రీనివాస్ గారికి సంబంధించిన ఒక కథనం డీటెయిల్డ్ది. తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి విజయ్ జోసెఫ్ అలియాస్ హీరో విజయ్ అలియాస్ టీవీకే విజయ్ వ్యక్తిగతం మీద ఎవరెవరో ఏవేవో రాసేస్తున్నారు. వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు నుంచి వలసపోయిందని కొందరు తన మీద తెలుగు ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారు. తను దళితులని రాస్తున్నారు. నిజాలేంటో చూద్దాం. రకరకాల సమాచారం వడబోసిన తర్వాత విజయ్ దళితుడు కాదు, వాళ్ళది వెల్లలార్ కమ్యూనిటీ. ఇది స్వతహాగా భూస్వామ్య సామాజిక వర్గం. తమిళనాడు, కేరళ, శ్రీలంకల్లో ఎక్కువగా విస్తరించున్న కులం. ఒకప్పుడు అగ్రవర్ణం, బలమైన సామాజిక వర్గంగా, భూమిని కలిగి ఉన్న వ్యవసాయ ప్రధాన కులంగా. అప్పట్లో సంఘం, చోళుల కాలంలో పాలనాపరమైన మిలిటరీ రోల్స్లో వీళ్ళు ఎక్కువగా కనిపించేవాళ్ళు. వీటిలో ప్రధాన ఉపకులాలు కొంగు వెల్లలార్, తులువ వెల్లలార్, సోగియా వెల్లలార్. మరీ పూర్వీకుల్లోకి వెళ్తే యదుక్షత్రియ వారసత్వానికి సంబంధించిన సామాజిక వర్గం ఇది. పాలకవర్గం వెలిర్ నాయకులు అంటారు. చిన్న చిన్న ప్రాంతాలకు స్థానికంగా పాలకులు అన్నమాట. మౌర్య సామ్రాజ్యం, ముగ్గురు గొప్ప తమిళ రాజులు చేర, చోళ, పాండ్య కాలంలో వెలిర్లు స్వతంత్రంగా లేదా సామంతులుగా చిన్న చిన్న రాజ్యాలను, కొండ ప్రాంతాలు పాలించేవాడు. వీరు పురాణ పురుషుడు అగస్త్య మహర్షి వంశానికి చెందిన వారని ఓ నమ్మకం. ప్రధానంగా శైవులు. తర్వాత కాలంలో ఇందులోని పలు ఉపకులాన్ని బీసీ జాబితాలోకి చేర్చారు. మరి జోసెఫ్ తనది ఉడియారు ఉపకులం. ఇది బీసీ జాబితాలోనే ఉంటుంది. తండ్రి తరపు తాత ఎస్ఎన్ చంద్రశేఖరన్ శ్రీలంకలో పుట్టాడు. జోసెఫ్ మూలాలు శ్రీలంకలోనే ఉన్నాయి. తర్వాత రామనాథపురం వలస వచ్చాడు. బేసిక్గా సినిమా ఇండస్ట్రీకి చెందినవాడు. వీళ్ళని క్రిస్టియన్ వెల్లలార్స్ అనేవాడు. విజయ్ తండ్రి ఎస్ఏ చంద్రశేఖర్ తను చెన్నై వచ్చి సినిమా ఇండస్ట్రీలో స్థిరపడ్డాడు. దర్శకుడు, నిర్మాత, స్క్రీన్ రైటర్. తను పుట్టింది రామేశ్వరం, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. విజయ్ తల్లి శోభ హిందూ బ్రాహ్మిన్. వీళ్ళ కుటుంబం హైదరాబాద్ నుంచి చెన్నైకి వలస వచ్చింది. ఆమె సోదరుడు ఎస్ఎస్ సురేందర్ అప్పట్లో సింగర్, వాయిస్ ఆర్టిస్ట్. తన తల్లి తరపున విజయ్కి హైదరాబాదీ బంధుత్వం ఉందన్నమాట. విజయ్ తండ్రి ఈ శోభ వాళ్ళ ఇంట్లో అద్దుకుండేవాడు. అక్కడ పరిచయం పెరిగి పెళ్లి దాకా వెళ్ళింది. మతాంతరం. అయితే విజయ్ తండ్రి కొడుక్కి విజయ్ జోసెఫ్ అని పేరు పెట్టుకున్నా కానీ స్కూల్ రికార్డులో మాత్రం కులం పేరు రాయించలేదు. కేవలం తమిళియన్ అని రాయించాడు. విజయ్ హీరోగా స్థిరపడ్డాక లండన్కి చెందిన తన అభిమాని సంగీతను 1999లో పెళ్లి చేసుకున్నాడు. 27 ఏళ్ల తర్వాత వివాహం విడాకుల దాకా చేరింది. నటి త్రిష్తో విజయ్ సంబంధాలే కారణమని అంటుంటారు. భరణం ఇతర ఇష్యూల దగ్గర అయినట్టుంది. అధికారికంగా విడాకులు ఇంకా జారీ లేదు. సో ఏతావాత తెలియదు ఏంటంటే విజయ్ రూట్స్ శ్రీలంక. ఒకప్పుడు అగ్రవర్ణం, తర్వాత బీసీ జాబితాలోకి చేరిన భూస్వామ్య వర్గం. వీళ్ళది క్రిస్టియన్ పరంపర. తల్లి మాత్రం హిందూ. సో దళిత క్రిస్టియన్ అనే ప్రచారం నిజం కాదు.